అసలు నిద్రత్తయ్యా నాకు. అరే సురేష్ పండుకోరా, రేపు పొద్దుగా లేచి గుడుకోవాలి. ఓ బాయ్. ఇంకా 4:50 అవుతుంది. సరే అసలు నిద్రత్తయ్యా నాకు. తెల్లలేదు, నిద్రత్తలేదు. ఏంటి ఇంత తెల్లొచ్చినావు? అయ్యగారి కంటే నువ్వే ముందు వచ్చినట్టున్నావు కదా. నీకోసం వచ్చిన. సరేదా, ప్రదక్షిణలు చేద్దాం. సరే మరి. ఇది ప్రదక్షిణలు ఎత్తా అని చెప్పి రన్నింగ్ రేస్ వచ్చినట్టు ఉరుకుతుంది. ఏంది నువ్వు ఇంత టక్క టక్కన పోతున్నావు? ప్రదర్శనలు అంటే స్లోగా మెల్లగా భక్తితోటి దేవుని మనసు పెట్టి ప్రదర్శనలు చేస్తారు. నువ్వేంది రన్నింగ్ రేస్ పెట్టాడు ఒకటే ఉరుకుతున్నావు? నడిస్తేనే ఉరుకుతుంది అంటున్నావు, ఒకవేళ ఉరుకుతే ఇంకేమంటావు?
గుడ్ల మిట్టుకొని చూస్తున్నావు పలగొడితే ఏమైతుంది? అరే ఎడి బావా ఏమనాలి ఎవరు వెళ్తుంది? ఏమైంది అటు ఇటు చూస్తున్నావు? నువ్వే ఎవరినో భావాలు వెళ్తున్నావు కదా, అది ఎవరినో వెళ్తున్నా. నిన్నే పిలుస్తున్నా బావా. నైటు ఎంత ట్రై చేసినా నిద్ర రాలేదు. అటు ఇటు బోరినా గానీ ఎంతకు నిద్రనే పట్టలేదు. నాకు కూడా జాను అస్సలు రాత్రి నాకు నిద్ర పట్టలేదు. అది సరే గాని నిన్ను గుడికి రమ్మని నేను ఎందుకో తెలుసా? నీకు ఒకటి చెప్దామని. బావా అంటుంది గుడికి రమ్మన్నది, ఇప్పుడు చెప్పాలంటుంది. కొంపల్సి ప్రపోజ్ చేస్తుంది. అరే సూర్య జాగ్రత్త పెట్టినవరా? ఏమైంది బావా? సప్పుడు చేస్తలేవు. నువ్వు నన్ను బావా అంటే నా నరాలని చూపు చూపు అంటుంది. సరే గాని ఏదో చెప్తాను కదా, చెప్పు. నా పానం అంత అంగడంగడవుతుంది. సరే చెప్తా గాని విన్నాక షాక్ కావద్దు నువ్వు. సరే సరే తొందర చెప్పు. ప్రతి అమ్మాయి కోరిక ఒకటే, తనను ప్రేమించేవాడు అందంగా లేకపోయినా పర్లేదు, కానీ అర్థం చేసుకునేవాడై ఉండాలి. తనను ప్రేమించేవాడు కర్రగా ఉన్నా పర్లేదు, మనసు మాత్రం తెల్లగా ఉండాలి. ఆస్తి అంతస్తు లేకపోయినా సరే ప్రేమలో మాత్రం నిజాయితీ ఉంటే చాలు. తనను ప్రేమించేవాడు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వకపోయినా పర్లేదు, ప్రేమతో 10 మాటలు చెప్తే చాలు. ఇంత ప్రేమ ఎవరికి దొరకకపోవచ్చు, కానీ నాకు దొరికింది. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా తను బాధపడతాడు, నేను బాధపడితే తన కంట్లో నీళ్ళు వస్తాయి, నేను తింటే వాడి కడుపు నిండుతుంది. ఇంతలా ప్రేమించేవాడు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం. నన్ను ఒక అతను కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నానన్న విషయం నాకు తెలిసింది బావా. అది ఎవరో కాదు బావా, నువ్వే. ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్. నీ ప్రేమ నాకు అర్థమైంది. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం జాను. జాను ఐ లవ్ యూ టు, ఐ లవ్ యూ టు, ఐ లవ్ యూ టు, ఐ లవ్ యూ టు, ఐ లవ్ యూ టు జాను, ఐ లవ్ యూ టు, ఐ లవ్ యూ టు, ఐ లవ్ యూ టు. నేను ఎందుకు ఈడున్నా అంటే ఇప్పటిదాకా వచ్చినంత కలనా? ఓరి అబ్బా, రెడీ అవుతా. అగో ఏంటి ఇంత తెల్లొచ్చినావు? అయ్యగారి కంటే నువ్వే ముందు వచ్చినట్టున్నావు కదా. సేమ్ కళలో చెప్పినట్టు చెప్తుంది. సరే దా మరి ప్రదక్షిణలు చేద్దాం. సరే మరి. ఇది ప్రదక్షిణలు ఎత్తా అని చెప్పి రన్నింగ్ రేస్ వచ్చినట్టు ఉరుకుతుంది. ఓ జాను, జాను ఏంది నువ్వు ఇంత టక్క టక్కన పోతున్నావు? ప్రదర్శన అంటే స్లోగా మెల్లగా భక్తితోటి
దేవుని నా మనసు పెట్టి ప్రదర్శనలు చేస్తారు. నువ్వేంది రన్నింగ్ రేస్ పెట్టినట్టు ఒకటే ఉరుకుతున్నావు? ఆ, నడిస్తేనే ఉరుకుతుందంటాను. ఒకవేళ ఉరుకుతే ఇంకేమంటావు? సేమ్ నా కళలో కూడా ఇట్లే చెప్పింది. బావా సేమ్ డైలాగ్. సేమ్ డైలాగా? సేమ్ డైలాగ్ ఏంది? ఏం లేదులే, చెప్పు చెప్పు. నైటు ఎంత ట్రై చేసినా నిద్ర రాలేదు. అటు ఇటు బోరినా కానీ ఎంతకు నిద్రనే పట్టలేదు. అమ్మని అమ్మ, సేమ్ కలర్ ఎట్లా ఉండదు ఇప్పుడు కూడా అట్లే అంటుంది. నేను నీతో మాట్లాడితే నువ్వేంది ముసలి లెక్క ములుగుతున్నావు? ఏ ఏం లేదు ఏం లేదు కానీ నాకు కూడా సేమ్ నిద్ర పట్టలే అని చెప్తున్నా. అది సరే గాని నేను గుడికి రమ్మన్నది నీకు ఒకటి చెప్తా అని. తొందర చెప్పు. సరే చెప్తా గాని విన్నాక షాక్ కావద్దు, గుండెని గట్టి వేసుకో. ఈరోజు నా ప్రేమ గురించి నీకు చెప్పామనుకుంటున్నా. లైఫ్ సెట్. షాక్ కాబట్టి అంటుంది, ప్రేమ అంటుంది, ఇక నాకు ప్రపోజ్ చేస్తుంది. అయ్యగారితో మాట్లాడి మంచి ముహూర్తం పెట్టించి ఇక పెళ్లి చేసుకుడే. చెప్పు చెప్పు చెప్పు. ప్రతి అమ్మాయి కోరిక ఒకటే, తనను ప్రేమించేవాడు అందంగా లేకపోయినా పర్లేదు కానీ అర్థం చేసుకునేవాడై ఉండాలి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? తనను ప్రేమించేవాడు కర్రెగా ఉన్నా పర్లేదు, మనసు మాత్రం తెల్లగా ఉండాలి. నా మనసు లెక్క. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? ఆస్తి అంతస్తు లేకపోయినా సరే ప్రేమలో మాత్రం నిజాయితీ ఉంటే చాలు. నా అంత నిజాయితీగా ఈ ప్రపంచంలోనే ఎవ్వరు ఉండరు. తనను ప్రేమించేవాడు కాస్ట్లీ గిఫ్ట్స్ ఇవ్వకపోయినా పర్లేదు, ప్రేమతో 10 మాటలు చెప్తే చాలు. 10 నిమిషాలు ఏందే, 24 గంటలు నా ప్రేమను గురిపిస్తా నీకు నేను. ఇంత ప్రేమ ఎవరికి దొరకకపోవచ్చు కానీ నాకు దొరికింది. ఏ చివుగా మరీ అంత ఎక్కువ పోగొడుతున్నావు నన్ను. ఇల్లు గాలి ఒకడు ఏడుస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడంట. నాకు ఏ చిన్న కష్టం వచ్చినా తను బాధపడతాడు, నేను బాధపడితే తన కంట్లో నీళ్ళు వస్తాయి. నేను తింటే వాడి కడుపు నిండుతుంది. ఏ కొంచెం తక్కువ తినే, మన నాకు పొట్టేస్తుంది. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఇంతలా ప్రేమించేవాడు నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం. ఏ బాబాయ్ నాకు సిగ్గు అవుతుంది. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోతే. నన్ను ఒక అతను కొన్ని సంవత్సరాల నుండి ప్రేమిస్తున్నాడని తెలిసింది. అది నేనే, అది నేనే, అది నేనే, అది నేనే, అది నేనే, అది నేనే, ఏమైంది బావా, బీరిపోయి చూస్తున్నావు గట్లా? చెప్పు చెప్పు. నన్ను ఒక అతను కొన్ని సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాడని తెలిసింది బావా. అది ఎవరో కాదు, రాజు, నా క్లాస్మేట్, నా సోల్మేట్ కూడా. ఖతం, బాయ్ బాయ్, టాటా, గుడ్ బాయ్, గయా. తనని పరిచయం చేపిస్తా అని ఇక్కడికి రమ్మన్న బావా. తను నా కోసం అక్కడి నుండి ఇక్కడ రాకొచ్చిండు. రాజు ఇతనే బావ నా లవర్.